నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు డాక్టర్ స్నేహ వేమూరి గారు, డెంటిస్ట్, మోటివేషనల్ స్పీకర్ అండ్ యోగా ట్రైనర్ ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి స్ట్రెస్ గురించి పర్టికులర్గా తెలుసుకుందాం చాలా విషయాలు. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చాలా కామ్గా కూల్గా ఉన్నారా? యోగా ట్రైనర్ అంటే అంతే. సో ఫస్ట్ మనం స్ట్రెస్ గురించి మాట్లాడుకుంటే, సో చాలా మంది కాదు అందరూ బాగా యూస్ చేస్తారు ఈ వర్డ్ని. అరే నాకు చాలా స్ట్రెస్ అవుతుంది, నేను స్ట్రెస్లో ఉన్నాను, ఇలా యూస్ చేస్తారు. బట్ కానీ అసలు స్ట్రెస్ అంటే ఏంటి? కోపం రావడమా, ఇరిటేషన్ రావడమా? అసలు అది మీనింగ్ తెలియకుండానే స్ట్రెస్ అనే వర్డ్ యూస్ చేస్తుంటారు. అసలు మీరేం చెప్తారు స్ట్రెస్ అంటే? ఎలా బిహేవ్ చేస్తారు స్ట్రెస్లో ఉన్న వాళ్ళు? సో ఈ మధ్య చాలా కామన్గా అయిపోయింది స్ట్రెస్. స్ట్రెస్ ఎవరిని చూసినా స్ట్రెస్. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నాకు స్ట్రెస్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు. అసలు స్ట్రెస్ అనేది అందరు ఏమనుకుంటారు, ఇట్ ఈస్ మైండ్ రిలేటెడ్ అని. అంటే మెంటల్గా స్ట్రెస్ పడతాము అని అనుకుంటారు కదా. యాక్చువల్లీ స్ట్రెస్ అనేది మెంటల్గా రిలేటెడే కాదు, మైండ్కి రిలేటెడే కాదు, మరి ఇట్ ఈస్ ఫిజికల్గా రిలేటెడ్. ఇది చాలా వరకు తెలియదు. అందరు అనుకుంటారు స్ట్రెస్ మెంటల్గా తీసుకుంటారు, సో మైండ్కి స్ట్రెస్ వల్ల ఇలా బిహేవ్ చేస్తారని. బట్ యాక్చువల్లీ స్ట్రెస్ అనేది బాడీకి వస్తుంది. అందుకనే మీరు స్ట్రెస్లో ఉన్న వాళ్ళని చూస్తే ఫిజికల్గా వాళ్ళ స్ట్రెస్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు మెంటల్గా కన్నా. దీనికి నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన హ్యూమన్ బాడీ ఇన్ జనరల్ స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఫిజికల్గా టెన్షన్ పడిపోతాం, కాళ్ళు చేతులు వణికిపోతాయి. అవునా? భయంతో కాళ్ళు చేతులు వణికిపోతాయి. అసలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక సింహం వస్తుంది దూరం నుంచి, ఆర్ ఏదన్నా డేంజర్ సిగ్నల్ ఉంది, ఆర్ డేంజర్ సిచ్యువేషన్ ఉంది, ఎవరైనా మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, అర్థం చేసుకోండి. సో అప్పుడు ఏం చేస్తారు, మీరు అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు, లేకపోతే ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ టెన్షన్లో మీకు ఏం చేయాలో తెలీదు. మీరు అంటే అవన్నీ కూడా మీరు ఫిజికల్గా మీరు దాన్ని ఇది చేస్తున్నారు, అంటే ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్, స్ట్రెస్లో హ్యూమన్ బాడీ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ఫిజికల్ స్ట్రెస్, నాట్ ఫర్ మెంటల్ స్ట్రెస్. సో ఇది ఎలా అనేది నేను చెప్తాను. ఇప్పుడు మనకి ఎప్పుడైతే స్ట్రెస్ వస్తుందో బాడీకి, ఆ స్ట్రెస్ మన బాడీలో మనకి రిలీజ్ అయినప్పుడు మనకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అడ్రినలిన్ లాంటివి, కార్టిసాల్ లాంటివి రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా చాలా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినప్పుడు మన బీపీ కానీ మన హార్ట్ రేట్ కానీ పెరిగిపోతుంది. అవునా? సో దీనివల్ల ఏమవుతుంది, మనం కాన్స్టెంట్గా ఒకలాగా అసలు ఏంటబ్బా ఇది స్ట్రెస్ ఏం చేయాలో అర్థం కాదు, కాళ్ళు చేతులు వణికిపోతుంటాయి, అసలు అరిచేస్తుంటారు. స్ట్రెస్లో ఉన్న వాళ్ళు చూడండి, అరిచేస్తుంటారు, ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. రైట్? సో దీని అన్నిటి నుంచి బయటికి రావాలంటే ఎలా? సో ఇది మరి నేను ఫిజికల్గా ఇది ఇప్పుడు స్ట్రెస్ నేను ఫీల్ అయినప్పుడు దీన్ని తగ్గించుకోవడం ఎలా అనేది చాలా మందికి తెలియదు. దాంతో ఏం చేస్తారంటే ఆ స్ట్రెస్తో అరిచేస్తారు, అవుట్ బర్స్ట్ అయిపోతారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. కొంతమంది వైలెంట్గా బిహేవ్ చేస్తారు, కొంతమంది డిప్రెషన్లో వెళ్ళిపోతారు. ఇదంతా కూడా స్ట్రెస్ రిలేటెడే. ఐదర్ స్ట్రెస్ వల్ల ఓవర్ యాంగ్జైటీ అయిపోయి చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తారు, లేకపోతే మొత్తం ఇంకా ఆ స్ట్రెస్ వల్ల బాగా దాని లోపల తీసుకొని అన్ని కోల్పోయినట్టు డిప్రెషన్లోనే వెళ్ళిపోతారు. ఈ టూ థింగ్స్, ఐదర్ ఆ ఎక్స్ట్రీమ్ లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్ అయినా జరుగుతుంది. సో దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మీ బాడీ యాక్చువల్లీ ముందు నుంచి కూడా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే నువ్వు స్ట్రెస్ తీసుకుంటున్నావు కాన్స్టెంట్గా, ఇంత స్ట్రెస్ తీసుకుంటే నీ బాడీకి పనికిరాదు, నీ బాడీ పాడవుతుంది అని చెప్తూ ఉంటుంది కదా. ఎలా అంటే మీకు స్లీప్ సరిగా పట్టదు, స్ట్రెస్లో ఉన్నప్పుడు స్లీప్ సరిగా పట్టదు, సరిగా తినరు, ఐదర్ సరిగా తినరు లేకపోతే ఓవర్ ఈటింగ్ అయినా చేస్తారు. ఓవర్ ఈటింగ్ కూడా స్ట్రెస్ వల్ల ఓవర్ ఈటింగ్ చేసేస్తారు. కొంతమంది తినరు, కొంత నిద్ర ఉండదు, సరిగా మాట్లాడరు, ఏది ఓపెన్ గా చెప్పలేరు, ఎప్పుడు ఒకలాంటి ఫియర్ లో ఉంటారు. ఇదంతా బాడీ చూపిస్తుంది మీకు. హెయిర్ ఫాల్ అవుతుంది, బ్లాక్ సర్కిల్స్ వస్తాయి, స్కిన్ పైన మొత్తం స్పాట్స్ వచ్చేస్తాయి, అసలు ఫేస్ లో కూడా ఒకలాంటి ఓల్డ్ లుక్ వచ్చేస్తుంది. మీరు చూస్తేనే చెప్పొచ్చు వీళ్ళకి కూడా మొత్తం చేంజెస్ వస్తాయి. అంతే, మొత్తం ఫిజికల్ గా చేంజెస్ వస్తాయి. సో దీనికి ఏంటంటే మనము ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే మనకు వస్తున్నాయో అప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ ఫర్ క్రానిక్ స్ట్రెస్. దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా.
క్రానిక్ స్ట్రెస్ అంటే ఏంటంటే కాన్స్టెంట్గా రోజంతా మీరు ఒక స్ట్రెస్లో ఉంటే, అంటే ఆఫీస్ వల్లనో ఆర్ బయట సిచ్యువేషన్స్ వల్లనో ఆర్ ఇంట్లో చాలా మందికి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటాయి. ఈవెన్ పిల్లలకి ఎగ్జామ్స్ వల్ల ఎగ్జామ్ కూడా స్ట్రెస్. ఎక్కువ తినమన్నా కూడా స్ట్రెస్ వాళ్ళకి. సో ఈ క్రానిక్ స్ట్రెస్కి హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ రెడీ. ఎందుకంటే ఒకప్పుడు మన బాడీ ఎలా ట్రైన్ అయి ఉందంటే, హ్యూమన్ బాడీ ఏదైనా డేంజర్ సిగ్నల్ ఉంటే దాని నుంచి ఎస్కేప్ చేయడానికి ఆ స్ట్రెస్ అనేది యూజ్ అయ్యేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్లో ఉండేవాళ్ళు కదా, అప్పుడు ఏంటి, ఒక యానిమల్ వస్తే అటాక్ చేస్తే దానికి స్ట్రెస్ పడి దాన్ని ఐదర్ దాని నుంచి పారిపోవడానికైనా లేకపోతే దాన్ని హంట్ చేయడానికైనా మనకి ఆ బాడీ ఎలా రియాక్ట్ అవ్వాలో దాన్ని స్ట్రెస్ మనకి బాడీ ఇచ్చేసేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ స్ట్రెస్ మనం కాన్స్టెంట్గా పడుతున్నాం. అంటే ఆ భయము రోజంతా ఉండేది కాదు వాళ్ళకి. ఒకసారి ఆ డేంజర్ సిగ్నల్ వచ్చింది, వాళ్ళు రియాక్ట్ అయ్యారు, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో తర్వాత స్ట్రెస్ లేదు వాళ్ళకి, స్ట్రెస్ లెస్ లైఫ్ ఉండేది. అంటే ఓల్డ్ జనరేషన్ కంటిన్యూ అయ్యేది కాదు. కొంచెం స్ట్రెస్ తీసుకునే వాళ్ళు ఏదో ఒక స్ట్రెస్ ఉండేది, దాని తర్వాత దే యూస్ టు మళ్ళీ డే టు డే లైఫ్లో ప్రశాంతంగా ఉండేవాళ్ళు. సో దానివల్ల వాళ్ళకి కాన్స్టెంట్గా పొద్దున్న నుంచి రాత్రి వరకు స్ట్రెస్ లేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం సేపు స్ట్రెస్ పడినా అది కార్టిసోల్ రిలీజ్ అయినా కూడా మళ్ళీ దాన్ని కొంచెం ఇది చేయడానికి కార్టిసోల్ని ఎండార్ఫిన్స్ అని ఉంటాయి అనమాట. అంటే మనకు నచ్చింది చేస్తే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, కంట్రోల్ చేస్తాయి. సో అది వాళ్ళకి నచ్చిన పని చేసేవాళ్ళు, లైక్ తినేవాళ్ళు, మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవాళ్ళు, అండ్ మంచిగా బయట అంటే ప్రశాంతమైన ఎన్వైరన్మెంట్ డైవర్ట్ అయ్యేది. సో దానివల్ల ఏంటంటే బాడీ మళ్ళీ కూల్ అయిపోయేది. ఇప్పుడు ఏంటి, కాన్స్టెంట్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒక ప్రెషర్, బాస్తో ప్రెషర్, ఇంట్లో ప్రెషర్, ఇక్కడ వెళ్ళినా కూడా ప్రెషర్, అంటే కాన్స్టెంట్ కంటిన్యూ అవుతుంది మార్నింగ్ నుంచి నైట్, ఎక్కడ బ్రేక్ లేదు ఇక్కడ. ఈవెన్ వాళ్ళని బయట తీసుకొద్దామని ట్రై చేసినా చిరాకు తెప్పించుకొని నాకు వర్క్ ఉంది, చాలా వర్క్ ప్రెషర్ ఉంది, అసలు బ్రేక్ తీసుకునే టైం కూడా లేదు కదా. సో ఇక్కడ ఏమవుతుంది, కాన్స్టెంట్గా ఆ స్ట్రెస్ ఉండడం వల్ల వాళ్ళకి కంటిన్యూస్గా కార్టిసాల్ రిలీజ్ అవుతుంది బాడీలో, అడ్రినలిన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో ఎండార్ఫిన్స్ ఎక్కడ రిలీజ్ అవుతాయి, ఒకవేళ కార్టిసాల్ ఉంటుంది, అడ్రినలిన్ అలానే ఉంటే బాడీలో కాన్స్టెంట్గా బాడీ వీక్ అయిపోతుంది, పాడైపోతుంది. సో ఈ ఎండార్ఫిన్స్ రావాలి అంటే ఏం చేయాలి అంటే వీళ్ళు కొంచెం టైం తీసుకొని వాళ్ళకి నచ్చిన పని చేయడం, కొంచెం రిలీజ్ అయ్యే అంటే స్ట్రెస్ రిలీజ్ అయ్యే ఎక్సర్సైజెస్ చేయడం, అవన్నీ చేస్తే కొంచెం మళ్ళీ బాడీ నార్మల్కి వస్తుంది. సో ఇదంతా మీకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే స్ట్రెస్ అనేది మెంటల్గా కాదు, ఫిజికల్గా చేంజెస్ కనిపిస్తున్నాయి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఫిజికల్ స్ట్రెస్, దెర్ ఈస్ నథింగ్ రిలేటెడ్ టు మెంటల్ స్ట్రెస్ ఆర్ మైండ్ స్ట్రెస్. కానీ ఆలోచిస్తేనే కదా ఇవన్నీ అవుతాయి. అంటే ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మైండ్ నుంచి కదా స్టార్ట్ అవుతుంది. అంటే థింక్ చేయడం వల్లే స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, కానీ అది మన బాడీలో ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే అది మైండ్కి సంబంధించిందే కదా. అంటే మైండ్లో నువ్వు జస్ట్ ఆ థాట్ పెట్టుకుంటున్నావు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏ విషయానికైనా నువ్వు భయపడుతున్నావు అనుకోండి, సో ఆ కాన్స్టెంట్గా ఆ ఆలోచన నీ మైండ్లో నడుస్తుంది. అది నీకు ఒట్టి మైండ్లో ఉంటే దానివల్ల స్ట్రెస్ రాదు. నువ్వు ఎప్పుడైతే దాన్ని అయిపోతుంది, మీకు అర్థమవుతుందా, అంటే అది జరుగుతుంది అని నీకు ఎక్స్పీరియన్స్ చేస్తావో అప్పుడే స్ట్రెస్ వస్తుంది. ఓకే, స్టార్ట్ అయ్యేది అక్కడే, మైండ్ లో నీకేమి చేంజెస్ జరగవు. దానిలో ఏంటంటే మీరు అదే కాన్స్టెంట్ గా ఆలోచించి దానిపైనే కంప్లీట్ గా ఫోకస్ పెట్టి మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే అప్పుడు ఫిజికల్ గా అది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తుంది. సో నీకు మెంటల్ గా మీరు ఇప్పుడు బ్రెయిన్ స్కాన్ చేసి చూస్తే స్ట్రెస్ ఎక్కువ పడిన వాళ్ళకి ఏమి చేంజెస్ ఏమి ఉండవు, స్ట్రెస్ తక్కువ పడిన వాళ్ళకి చేంజెస్ ఏమి ఉండవు. మీ ఫిజికల్ గానే మీ బాడీలో బ్లడ్ టెస్ట్ లో కానీ మీ బాడీలో కానీ చేంజెస్ కనిపిస్తాయి. సో ఇది ఎప్పటి నుంచో మన బాడీ అట్లా డిజైన్ అయి ఉంది అని చెప్తున్నా. అంటే మన బాడీ డిజైన్ అయ్యిందే స్ట్రెస్ తీసుకోవడానికి, బట్ స్ట్రెస్ తీసుకున్నాక కూడా దాన్ని రిలీజ్ చేయడానికి కూడా దాంట్లో ఒక మెకానిజం ఉంది. మనం ఏం చేస్తున్నామంటే నేను చెప్పేది కాన్స్టెంట్ గా స్ట్రెస్ తీసుకుంటున్నాము కానీ రిలీజ్ చేసే ప్రాసెస్ చేయట్లేదు. ఓకే, సో ఇప్పుడు మీరు హార్మోన్స్ గురించి చెప్పారు. అంటే మనం దాన్ని కంటిన్యూ చేయకుండా మనం డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తే మనం స్ట్రెస్ నుంచి బయటకు రావచ్చు అని చెప్పారు. బట్ కొంతమంది విషయంలో ఏంటంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు, అందరితో మాట్లాడుతూ ఉంటారు, హ్యాపీగానే ఉంటారు. బట్ సడన్గా ఏదో స్ట్రైక్ అయిపోయి డల్ అయిపోవడం, ఆలోచించడం స్టార్ట్ చేయడం, స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. మరి దానికేంటి, మేము డైవర్ట్ అవుతున్నారు కదా, మరెందుకు మళ్ళీ ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి? ఎందుకంటే వాళ్ళు ఆ మైండ్లో ఆ
ఆ పాయింట్ గురించి కాన్స్టెంట్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు బయట నటిస్తున్నారు. బాడీని మీరు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ చేయలేరు మీరు డైవర్ట్ అయిపోతున్నారని. కానీ అలా కాదు. మీరు ఎప్పుడైతే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి ఆ స్ట్రెస్ నుంచి బయటపడే మెకానిజం చేస్తారో అప్పుడే అది రెడ్యూస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చాలా స్ట్రెస్లో ఉన్న మనిషిని, అంటే బాగా యాంగ్జైటీ ఉంది, స్ట్రెస్ ఉంది, వాళ్ళని బయటికి తీసుకెళ్లారు. మీరు వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఇప్పించినా ఏం చేసినా కూడా అది తగ్గట్లేదు. అంటే వాళ్ళు కాన్స్టెంట్గా అదే ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళని ఎంత డైవర్ట్ చేయాలని చూసినా వాళ్ళు అవ్వాలనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు కాన్స్టెంట్గా ట్రై చేస్తున్నారు కానీ ఆ ఎఫర్ట్ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే మీరు ఆ విషయం నుంచి యు ఆర్ నాట్ గెటింగ్ మూడ్ ఆన్. అంటే ఆ విషయాన్ని మర్చిపోయి మూవ్ ఆన్ అయినప్పుడే మీకు ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. యాక్ట్ చేయకూడదు. యాక్ట్ చేస్తే వేస్ట్. ఓకే ఓకే. యాక్ట్ చేస్తే నీకు అదేదో ఆ మూమెంట్కి మీరు అది ఎంజాయ్ చేసినట్టే ఉంటుంది కానీ కాన్స్టెంట్గా బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఆ విషయం నడుస్తూ ఉంటుంది కదా, అది మళ్ళీ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ఓకే ఓకే. సో దీనిలో నేను ఒక మంచి బెస్ట్ మీకు చెప్తాను ఏం చేయొచ్చు. మీకు ఎప్పుడైతే బాగా హై స్ట్రెస్ లెవెల్ ఉంటుంది కదా అప్పుడు విగ్రెస్ ఎక్సర్సైజ్ చేయండి. విగ్రెస్ ఎక్సర్సైజ్ అంటే చాలా జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తారు చూడండి, అలాంటి ఎక్సర్సైజ్ చేయండి. అంటే అంటారు మళ్ళీ అన్ని ఏజ్ గ్రూప్స్కి పాసిబుల్ కాదు కదా అంటే మీకు అయినంత ఎక్సర్సైజ్ చేయండి. అంటే మీరు టయర్డ్ అయిపోవాలి ఎక్సర్సైజ్ వల్ల. సో ఎప్పుడైతే మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి టయర్డ్ అయిపోతారో 90% ఆఫ్ ద ఎనర్జీ పోతుంది. అంటే మీరు ఇక టయర్డ్ అయిపోయి మీకు నిద్ర వచ్చేసే స్టేజ్కి వెళ్ళిపోతారు, రైట్? సో అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీ ఆటోమేటిక్గా ఎండార్ఫిన్స్ని రిలీజ్ చేస్తుంది. ఎండార్ఫిన్స్ని రిలీజ్ చేసి ఆ స్ట్రెస్ అంతా తగ్గించేస్తుంది. ఆ చెమటలు వచ్చేస్తాయి కదా, మీరే చూడండి బాగా ఎక్సర్సైజ్ చేసి రిలాక్స్ అవుతే కూల్ అయిపోతుంది బాడీ. అన్ని మర్చిపోతాం, త్వరగా నిద్ర పడుతుంది. మీరు కొంతమంది చూడండి డాన్స్ చేస్తే వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. డాన్స్ ఇస్ అ బెస్ట్ వే టు రెడ్యూస్ స్ట్రెస్ తెలుసా. మీరు బాగా స్ట్రెస్ఫుల్ లైఫ్ లో ఉన్నప్పుడు ఒక చిన్న డాన్స్ చేయండి, మామూలుగా మొత్తం ఫుల్ గా ఇన్వాల్వ్ అయిపోయి కంప్లీట్ రిలీజ్ అయిపోతారు. ఇది చాలా మంది చెప్తారు కూడా. నిజంగానే అది మాత్రం ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. అంటే ఎక్కువ వర్క్ చేసినా కూడా డాన్స్ చేయడానికి ఓపిక ఉంటుంది అండ్ అదొక ఇష్టంగా అనిపిస్తుంది. కొంతమంది డాన్స్ ఇష్టం ఉండదు, సో మీరు వర్కౌట్ చేయొచ్చు. అండ్ ఏంటంటే మీరు మెయిన్గా అర్థం చేసుకోండి, స్ట్రెస్ అనేది మీరు తగ్గించాలంటే ఏదో నేను ఒక బయటికి వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వచ్చాను, ఆర్ ఎక్కడో వెళ్ళి మూవీ చూసి వచ్చాను, ఆర్ ఏదో తిన్నాను తగ్గిపోతుంది, అలా కాదు. మీరు మైండ్లో అది ఫస్ట్ డిలీట్ చేసేయాలి. మీరు ఆలోచించే విషయం దేనికి మీరు భయపడుతున్నారు, ఏ విషయానికి మీరు భయపడుతున్నారో అది మీరు తెలుసుకొని ఎందుకు భయపడుతున్నారు అని ఒక క్వశ్చన్ వేసుకొని మీకు మీరు దాని నుంచి ఆ సొల్యూషన్ వెతకడానికి ట్రై చేసి దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నించాలి. ఓకే. అది ఎలా అవుతుందంటే మీరు అది కాన్స్టెంట్గా అదే ఆలోచనలో ఉండకుండా, అంటే అందరు ఏంటంటే జనరల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే అసలు ఏమైపోతుందో, అయ్యో ఏమవుతుందో అని దాని గురించి భయపడిపోయి స్ట్రెస్ పడతారు. కానీ అసలు ఎందుకు భయపడుతున్నా, ఏం చేయొచ్చు, ఏ సిచ్యువేషన్ కూడా హ్యాండిల్ చేయలేనంత బ్యాడ్ సిచ్యువేషన్ ఉండదు. సో ఏం చేయొచ్చు ఆ విషయం పైన, ఎవరితో మాట్లాడొచ్చు, ఓపెన్ అప్ అవ్వండి. చాలా మంది ఓపెన్ అప్ అవ్వరు, వాళ్ళే బాధపడిపోతుంటారు, ఆర్ అసలు ఎవ్వరికి చెప్పకుండా వాళ్ళే అంత స్ట్రెస్ తీసేసుకుంటుంటారు. చెప్పండి బయటికి. దిస్ ఇస్ అ వెరీ గుడ్ మీన్స్ ఆఫ్ రెడ్యూసింగ్ స్ట్రెస్. అంటే మీరు ఎవరికైనా చెప్తే, అంటే మీ ప్రాబ్లం ఏముందో, ఆ సిచ్యువేషన్ ఏముందో మీరు చెప్తే స్ట్రెస్ చాలా తగ్గుతుంది. మీరు చూడండి, మీ బెస్ట్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మీ ప్రాబ్లం షేర్ చేసుకుంటే మీకు కొంచెం స్ట్రెస్ తగ్గినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు, అది పిచ్చిదైనా పర్వాలే కానీ అంటే ఆ టైంకి చెప్పుకోవడం వల్ల స్ట్రెస్తో ఓపెన్ అప్ అవ్వండి. ఫస్ట్ ఓపెన్ అప్ అవ్వండి ఆ ప్రాబ్లం గురించి, దేని గురించి భయపడుతున్నారు. ఒక్కొక్కసారి అది చాలా చిన్న ప్రాబ్లం ఉంటుంది, మనకు అదొక పెద్ద ప్రాబ్లం లాగా కనిపిస్తుంది. కానీ వేరే మనకి తెలిసిన, అంటే మీరు ట్రస్ట్ చేసే వాళ్ళతో మాట్లాడి, అంటే మదర్ అయినా అవచ్చు, ఫాదర్ అయినా అవచ్చు, ఫ్రెండ్స్ అయినా అవచ్చు, వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరు దాని గురించి కరెక్ట్గా మీరు చెప్తే వాళ్ళు ఇది చాలా చిన్న ప్రాబ్లం, ఇంకేం భయపడుతున్నా అంటే మీరు ఎలా అయిపోతారు, నార్మల్ అది వెళ్ళిపోతుంది అసలు మీ మైండ్ నుంచి. సో అందుకనే ఫస్ట్ ఓపెన్ అప్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక్కసారి ఓపెన్ అప్ అవుతే మీకు ఆ స్ట్రెస్ ఎందుకు పడుతున్నారో ఆ విషయం పైన ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దాని నుంచి ఎలా మూవ్ ఆన్ అవ్వాలో మీకు ఒక
ఒక వే కనిపిస్తుంది. Okay. ఆ వేలో వెళ్ళడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేయండి, మీకు నచ్చినవి చేయండి. అంటే ఒకటే రోజులో తగ్గిపోతుందని కాదు, ఎందుకంటే అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ మళ్ళీ 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 మిమ్మల్ని ఇచ్చేస్తూనే ఉంటుంది. సో అలా కాకుండా మీరు ఫస్ట్ ఆ వేలో, ఆ సొల్యూషన్ వేలో వెళ్తూ ఎక్సర్సైజ్ చేస్తూ కాన్స్టెంట్గా మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకోవడం అంటే కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వడం. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఏదో పైన పైన మీరు చెప్పినట్టు నటిస్తే స్ట్రెస్ తగ్గదు. అంటే జస్ట్ వెళ్ళి ఏదో ఆ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసినట్టు మళ్ళీ లోపలంతా అదే మ్యాటర్, అదే టెన్షన్ పడుతుంటే ఇట్ ఈస్ వేస్ట్. మీరు అక్కడికి వెళ్ళి కూడా వేస్ట్. అదేదో ఇంట్లో కూర్చొని బాధపడితే అయిపోతుంది. ఓకే, కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోవాలి. కంప్లీట్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యే థింగ్స్ ఏంటంటే ఐదర్ ఎక్సర్సైజ్, డాన్స్, మీకు ఏం నచ్చుతుంది, మ్యూజిక్. కొంతమందికి అలా పాటలు పాడుతూ ఉంటే లేకపోతే పాటలు వింటుంటే వాళ్ళ దాంట్లో వెళ్ళిపోయి అది మర్చిపోతారు. కరెక్ట్ కరెక్ట్. సో చిన్న పిల్లలతో ఆడుకోవడం, నచ్చింది చేయాలి. సో నేను చెప్తున్న ఎగ్జాంపుల్ అంటే కంప్లీట్ గా మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేసే పని ఏదైనా చేయాలి. అంటే ఆ విషయంని మర్చిపోయి మీరు ఇంకొక దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసే మంచి హ్యాపీ పని చేస్తే అప్పుడు మీకు ఏంటంటే ఆ ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మళ్ళీ ఒక్కసారి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయితే కార్టిసాల్ లెవెల్ తగ్గుతుంది, అడ్రినలిన్ రిలీజ్ తగ్గుతుంది. దానివల్ల మీకు ఈ బీపీ కానీ ఈ వాట్ ఎవర్ హార్ట్ రేట్ తగ్గుతుంది, నార్మల్కి వెళ్తుంది బాడీ. సో ఎప్పుడైతే మీరు ఈ కార్టిసోల్ లెవెల్ కన్నా ఈ ఎండార్ఫిన్స్ లెవెల్స్ పెంచడానికి మీరు బాగా ప్రయత్నిస్తారో అప్పుడు మీరే చూస్తారు మీ లైఫ్లో మీరు చాలా ప్రశాంతంగా అయిపోతారు. మీ బాడీలో కూడా చాలా పాజిటివ్ చేంజెస్ వస్తాయి. మీరు చూడండి, కొంతమందిని చూస్తే అసలు ఎంత బాగున్నారు, పాజిటివ్గా, అసలు ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా అలా నవ్వుతూ చిన్న పిల్లల్లా ఉన్న అది కనిపిస్తుంది, మీ ఫేస్లో కనిపిస్తుంది. అది నటిస్తే రాదు. ఓకేనా, కొంతమంది నవ్వుతూ ఉంటారు బట్ లోపల స్ట్రెస్ ఎప్పుడో అప్పుడు బర్స్ట్ అయిపోతారు. వాళ్ళ ఎక్కువ రోజులు అది దాచిపెట్టుకోలేరు. కరెక్ట్ కరెక్ట్. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మనకు నచ్చింది చేయడం వల్ల, లేదంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా నార్మల్ గా ఎక్కువ ఆలోచించకుండా భయపడకుండా ఉంటే స్ట్రెస్ తగ్గుతుంది అని చెప్తున్నారు. అంటే జస్ట్ మనం స్ట్రెస్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయగలమా, జస్ట్ మేనేజ్ చేయగలమా? లేదు, ఇది నాట్ పాసిబుల్. ఎన్నో ఇయర్స్ నుంచి కూడా స్ట్రెస్ అనేది హ్యూమన్ బాడీకి ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పటి నుంచో కూడా ఏదో ఒక డేంజర్ ఉంటుంది. అవాయిడ్ చేయడానికి రాదు. ప్రతి మనిషికి ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. ఎవరైనా కానీ, బాగా రిచ్ అయినా కానీ, బాగా పూర్ అయినా కానీ, ఎవరైనా కానీ కామన్ థింగ్ స్ట్రెస్ ఉంటుంది అండ్ ఉండాలి. ఉండకపోతే కూడా డిప్రెషన్ వెళ్ళిపోతారు. యా, స్ట్రెస్ ఉండాలి, కానీ ఏంటంటే లిమిటెడ్గా ఉండాలి. అది చెప్తున్నా. మన హ్యూమన్ బాడీకి స్ట్రెస్ ఉంటేనే మనం వర్క్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా ఓకే దీనివల్ల డేంజర్ ఉంది అంటేనే మనం నెక్స్ట్ స్టెప్ ఆలోచించి దీనికి మనం ఎలా సొల్యూషన్ వెతకాలి అని ఆలోచించి ముందుకు వెళ్తాం. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ముందు నుంచి ఇప్పుడు ఈ సైంటిఫిక్ ఏవైతే ఇన్వెన్షన్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఎందుకంటే మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి, ఎందుకు ఒక డేంజర్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికే ఇళ్ళు కట్టుకున్నాం, ఇలా ఇంత టెక్నాలజీ వచ్చింది. ఇదంతా ఎందుకంటే బికాస్ మనకు ఆ డేంజర్ నుంచి బయటకు వెళ్ళడానికి. సో మనం ఇప్పటి వరకు చేసింది అంతా కూడా ఇన్వెన్షన్స్ అన్ని కూడా స్ట్రెస్ వల్లనే. ఇప్పుడు మనకి ఏదో ఒక భయం ఉండడం వల్లనే మనము ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వచ్చాం టెక్నాలజీ పరంగా కూడా. సో మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి యాజ్ హ్యూమన్ బీయింగ్స్. సో స్ట్రెస్ అనేది హ్యూమన్ బీయింగ్స్ ఉంటుంది, ఉండాలి. ఎంతలో ఉండాలో ఎంత ఉండాలో అంతే ఉండాలి. అది ఒక క్వాంటిటీలో ఉంటే ఏంటంటే మీరు హెల్తీగా ఉంటారు. దానికన్నా ఎక్కువగా ఉంటే ఏంటంటే మీకు రకరకాల డిసీజెస్ చాలా వరకు మీకు వస్తాయి. అండ్ మీకు కూడా తెలుస్తుంది, మీ బాడీనే చెప్తుంది కాన్స్టెంట్గా స్ట్రెస్ పడుతున్నారు, నేను ఇంత తట్టుకోలేకపోతున్నా అని మీ బాడీనే మీకు చూపిస్తుంది. వాము యూజ్ చేయడానికి వినడానికి చిన్న పదం స్ట్రెస్ అనేది, బట్ ఇంత డెప్త్గా ఉంటుందన్నమాట. అందరూ అన్నట్లు, మీరు అన్నట్లు స్టార్టింగ్లో అందరూ ఇలానే అనుకుంటారు స్ట్రెస్ అంటే మైండ్కి సంబంధించింది అని, బట్ ఇప్పుడే అర్థమవుతుంది ఫిజికల్గా కూడా స్ట్రెస్ పడతాము అనేది. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.